హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని కోరుకుంటున్నాను. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్, బయట మనం రెగ్యులర్గా రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు చూస్తుంటాం కదా, ఆ స్మోకింగ్, ఆ పాన్ పరాకులు, ఆ మందు, ఇలాంటివి. సో వీటి వల్ల జీవితాలు ఎలా నాశనం అయిపోతాయి. సింపుల్గా చెప్పాలంటే మనకి అది చాలా చిన్న సరదా. అందరూ అనుకునేది జస్ట్ ఆ సరదా, ఆ టైము, ఆ టెన్షన్స్కి తీసుకుంటున్నాం అంటారు. అది వాళ్ళకి ఆ టైంకి తీసుకుంటున్నారు, ఆ టెన్షన్లో తీసుకుంటున్నారు అని అనుకుందాం కాసేపు. ఆ టెన్షన్ కాసేపే ఉంటుంది, కానీ దీని పవర్, మెడిసిన్ పవర్, స్మోకింగ్ పవర్, అది లైఫ్ లాంగ్ మీకు చూపిస్తుంది. లైఫ్ లాంగ్ అంటే లైఫ్ ఉండదు మధ్యలో, ఆ లైఫ్లోనే కట్ అయిపోద్ది మధ్యలో ఇది. సో దీని నుంచి మీరు అందరూ కొంచెం ఆలోచించండి. ఎవరికైనా అలవాట్లు ఉంటే కొంచెం ఒక్కసారి, మీ ఇంట్లో ఫ్యామిలీ ఉంటారు, మీ పిల్లలు ఉంటారు, మీ అమ్మా నాన్న ఉంటారు, మీ అక్క చెల్లెలు ఉంటారు, వాళ్ళందరి కోసం కూడా మీరు కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే ఈ కేసెస్ ఎలా అంటే, మనకి ఎంజాయ్ చేసినప్పుడు తెలియదు, మనం అలవాట్లో ఉన్నప్పుడు తెలియదు. సో మీరు ఎప్పుడైనా ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి, టీ అడిక్షన్ సెంటర్కి వెళ్ళి, అక్కడికి వచ్చి ఒక్కరోజు మీరు కనుక అక్కడికి వెళ్ళి ఎవరైతే సిగరెట్స్ కాలుస్తున్నారో, ఆల్కహాల్ ఉందో, సో వీళ్ళందరూ ఒక్కసారి మీ ఏరియాలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో డీ అడిక్షన్ సెంటర్స్ ఉంటాయి. సో ఈ సెంటర్స్కి వెళ్ళి మీరు ఒక్కరోజు మీరు అక్కడ నుంచుంటే ఎంత సఫర్ అవుతుంటారో వాళ్ళ ఫ్యామిలీస్, ఇతనితో పాటు వాళ్ళు ఎంత బాధపడుతుంటారో నేను నా కళ్ళారా చూశాను. మీరు కూడా మారాలనుకుంటే కనుక ఒకసారి మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఎక్కడైనా ఉంటే, డీ అడిక్షన్ సెంటర్స్ ఉంటాయి అన్నమాట, అలాంటి చోట్లకి వెళ్ళి మీరు ఒక్కసారి చూడండి. నేను ఒకసారి నా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి డీ అడిక్షన్ సెంటర్లో నేను బయట నుంచుంటే ఒక పర్సన్ వచ్చి ఇలాగా మాస్క్ కట్టేసుకుని, ఇక్కడ దాకా మాస్క్ పెట్టేసుకున్నారు. సో పెట్టుకున్నారు. నేను బయట నుంచి చూస్తున్నాను. లోపలికి వెళ్ళారు ఆయన. లోపలికి వెళ్ళి డోర్ ముందున్న లోపలికి వెళ్ళి అక్కడ మెడిసిన్ ఏదో తీసుకుంటున్నారు. తీసుకుంటే వాళ్ళు మాస్క్ తీయండి అన్నారు. నేను అలాగే చూస్తున్నా. ఆ మాస్క్ ఎప్పుడైతే ఇలా తీసారో కిందకి, ఇదంతా వాసిపోయి లోపల ఇదంతా స్వెల్లింగ్, ఇంకా ఫైనల్ స్టేజ్ అనుకుంటా, ఇదంతా పెదాలంతా బ్లీడ్ అవుతుంటే అసలు నాకైతే తట్టుకోలేకపోయాను అసలు. వాళ్ళే ఎవరైతే అక్కడ మెడిసిన్ ఇస్తున్నారో మాస్క్ పెట్టేసుకోండి అన్నారు. అసలు అది ఎంత హారబుల్ అంటే, కట్ చేస్తే ఆయనకు కూడా వాళ్ళ బ్రదర్ వచ్చారు. ఆ బ్రదర్ ఏమన్నారు, ఈయనకి ఎవరు లేరండి, సో సింగిల్, ఇంకా అలవాటు అయిపోయింది, మాణిక్ చంద్, సో ఏ వేసుకుంటున్నారు అట్లా. అది ఎంత సఫర్ అవుతారంటే వాళ్ళ ఫ్యామిలీస్. నేను చూశాను కదా, ఆయన ఒక్కడు కాబట్టి ఇంకా ఆ డిప్రెషన్లో ఉండి ఆయన చేశారేమో. వాళ్ళు కూడా చెప్పేశారు, మా అయితే 2 months 3 months అండి అని చెప్పారు. సో నాకు ఎంత బాధ అనిపించిందంటే, ఆయనకి ఎవరు లేరు కాబట్టి వాళ్ళు తీసుకొచ్చారు, ఆయన వెళ్ళిపోయారు. ఓకే. ఇదే కేసెస్లో మళ్ళీ కొంతమంది లేడీస్ తీసుకొస్తారు వాళ్ళ చిన్న పిల్లల్ని. నేను చూశాను, నా కళ్ళారా చూశాను. చిన్నపిల్లల్ని తీసుకొచ్చి అక్కడ వాళ్ళు మత్తు, ఆ పేరు నేమ్స్ వద్దు కానీ, సో ఆ మత్తులో అలవాటు పడిపోయేవారు. మొన్న జరుగుతున్నాయి కదా బయట ఇన్సిడెంట్లు ఎక్కువ, వాటికి అలవాటు పడిపోయారని అవే ఒక చెట్టు. సో అది తీసుకున్న వాళ్ళు 13 ఏళ్ళు 14 ఏళ్ళు. నాకైతే ఎంత కోపం వస్తుందంటే వాళ్ళని చూసినప్పుడు, ఎందుకు ఇలా తయారవుతున్నారు వీళ్ళని ఒక కోపం, మళ్ళీ తర్వాత బాధ, అరే వీళ్ళు ఇలా అయిపోయారేంటి.
అంటే వాళ్ళకి మరి ఇంట్లో తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదో తెలీదు. సమాజంలో వాళ్ళు ఇలాగ తయారైపోతున్నారు. రేపొద్దున వాళ్ళు పెద్ద అయ్యాక ఏమవుతారు? తల్లిదండ్రులు కూడా కొంచెం ఆలోచించాలి. మన పిల్లలు ఏం చేస్తున్నారు? మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? మన పిల్లలు ఏ టైంకి ఇంటికి వస్తున్నారు? మన పిల్లల్లో బిహేవియర్లో ఏమైనా మార్పు కనిపిస్తుందా? అందరూ యాక్ట్ చేస్తారు కొంచెం బాగానే ఉన్నట్టు, కానీ అది మీరు అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడున్న రోజుల్లో ఎవరి పిల్లలను చూసుకోకపోతే బయట సమాజంలో రేపన్న రోజు ఏం జరిగినా సరే మీదే రెస్పాన్సిబిలిటీ అవుతుంది. ఎస్, ఎందుకంటే వాడు రేపు గొప్పోడైతే మీకే పేరు, చెడ్డ చెడ్డ పర్సన్గా తయారైనా మీకే పేరు. సో మీరు ముందు నుంచి అబ్బాయిని జాగ్రత్తగా చూసుకుంటూ వాడు ఏం చేస్తున్నాడు, వాడు అలవాట్లు ఏంటి, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, ఇవన్నీ మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకుని పిల్లల్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకుని, కంట్రోల్ అని మళ్ళీ వాళ్ళు కొట్టినా వాడు రెబల్ అయిపోతాడు. వాడిని ఏదైనా అన్నా వాడు ఇరిటేట్ అయిపోయి మిమ్మల్ని ఏదైనా చేయొచ్చు. ఇన్సిడెంట్లు నేను చూశాను. ఆ ఇన్సిడెంట్లు వాళ్ళ మదర్ ఆ టైంకి ట్యాబ్లెట్ ఇవ్వకపోయినా, ఏదైనా అడిగింది ఇవ్వకపోయినా వాడు కత్తించుకుని ఇచ్చేసేయటం, ఏదేదో చేసేయటం, వాళ్ళు బిహేవియర్ మొత్తం మారిపోద్ది. ఇప్పుడు వాళ్ళు ఏడుస్తున్నారు, అరే ముందు తెలిస్తే మేము బాగా చూసుకునే వాళ్ళం కదా అని. ఆ ముందు తెలియడానికి ముందు నుంచి మీరు అబ్జర్వ్ చేయాలి పిల్లల్ని. వాడి సైకాలజీ ఎలా ఉంది, వాడి మైండ్ సెట్ ఎలా ఉంది, వాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, అవన్నీ మీరు అబ్జర్వ్ చేయాలి తల్లిదండ్రులు. చేసి ఆ పిల్లల్ని కనుక జాగ్రత్త కాపాడుకోకపోతే వాళ్ళు రేపొద్దున సంఘంలో చాలా బ్యాడ్ పర్సన్స్ పెరుగుతారు. తర్వాత వాళ్ళకి ఏదన్నా అయ్యి వాళ్ళు ఏదన్నా ఒక పర్సన్ ఏదన్నా చేస్తే రేపొద్దున వాళ్ళు అటు వెళ్ళిపోతే, బయటకి ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతే, బయట వాళ్ళు స్టేషన్లో పడేస్తే మీరు తిరుగుడికి మీరు పడి బాధ ఇది వర్ణనాతీతం, చెప్పలేం. నేను చూసే కాబట్టి చెప్తున్నా. సో ఇదంతా మీ చేతుల్లో ఉంటుంది, మన చేతుల్లో ఉంటుంది. మీకు ఏదన్నా తేడా కనిపిస్తే, మీ పిల్లల బిహేవియర్ కానీ ఏమైనా తేడా కనిపిస్తే మీరు హాస్పిటల్కి వెళ్ళండి. గవర్నమెంట్ హాస్పిటల్స్లో మీరు డీఅడిక్షన్ సెంటర్స్ ఉంటాయి. అలాంటి సెంటర్లో మీరు వాడిని చూపించండి, చిన్నప్పుడే చూపించండి. దానికి ట్యాబ్లెట్స్ ఉంటాయి, వాళ్ళు మారుతారు. మీరు ఏం కాదులే మా పిల్లలు అలాగే ఉంటారు అనుకుంటే మాత్రం అది మూర్ఖత్వం, చాలా ఇబ్బంది పడతారు తర్వాత. సో మీరు ఇదన్నీ కొంచెం ఆలోచించుకొని పేరెంట్స్, తల్లిదండ్రులు కొంచెం మీ పిల్లల్ని కొంచెం బాధ్యతగా బయటికి వెళ్ళినప్పుడు అందరితో మంచిగా ఉండాలి, అందరు ఆడపిల్లల్ని గౌరవించాలి, అందరిని జాగ్రత్తగా చూసుకోవాలి, అల్లరి చేయకూడదు అని మీరే చెప్పాలి వాళ్ళకి. బయట వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళు వినరు, వాళ్ళతో గొడవ పడతారు. సో ఇది చిన్నప్పటి నుంచి కనుక మీరు చేసుకుంటే వాడిని కింద నుంచి మీరు మార్చుకురావచ్చు. అని అలా వదిలేస్తే పెద్ద అయ్యాక మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి బయట. సో అలా మీ పిల్లల్ని పెంచకుండా కొంచెం ఆ సిగరెట్స్ కానీ ఇవన్నీ వాళ్ళకి తెలియదు. వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే స్టైల్ అనుకుంటారు, ఆ ఫ్రెండ్స్ని చూసి మారిపోతుంటారు. మీరు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా అబ్జర్వ్ చేయండి. మీకు ఏదైనా తేడా అనిపిస్తే మీ పిల్లల్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళండి, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ ఇప్పుడున్న కాలంలో నేను చూస్తున్నాను కాబట్టి. ప్రతి ఒక్కళ్ళు చాలా ఇదిగా ఉంటున్నారు బయట జనం. సో మీరు అందరూ కొంచెం అర్థం చేసుకుంటారు, మీ లైఫ్లు బాగుంటాయి, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళని బాగా చదివించండి, వాళ్ళు కొంచెం 1 గంట కానీ పెట్టండి అంతే, ఎక్కువ అవసరం. వాళ్ళని ఏది ఇచ్చేసామంటలే, జాగ్రత్తగా చూస్తారని పిల్లల్ని. మీరు అందరూ బాగుండాలని, మీ ఫ్యామిలీస్ బాగుండాలని, మీ పిల్లలు బాగుంటే మీరు ఇంకా బాగుంటారు. వాడు ఉద్యోగం చేస్తూ మీకు హెల్ప్గా ఉంటే ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది. సో నేను మీ అందరి కోసం నేను ఈ వీడియో చేశాను. మీకు కనుక ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా మీరు చూస్తే కింద కామెంట్స్లో మీరు షేర్ చేసుకున్న, మీకు ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే, అంటే ఇలాంటి కాదు, ఇలాంటి పర్సన్స్ మీకు తగ్గుతారు బయట. సో మీరు ఏదైనా చిన్న మాట అన్న వాళ్ళు ఎక్కువ రెవల్ అయిపోతుంటారు, మళ్ళీ ఇచ్చేస్తుంటారు, వాళ్ళకి తెలీదు ఎలా బిహేవ్ చేయాలో. అలాంటి వాళ్ళు ఏమైనా మీరు చూస్తే మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే